హలో, ఇంట్లో అరకొరగా ఉన్న వాటితోనే నేను శాండ్విచ్ ఎలా తయారు చేశానో ఇప్పుడు మీకు చూపిస్తాను. నేనైతే ఈ శాండ్విచ్ కోసం 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను, అలాగే చీజ్ స్లైసెస్ కూడా తీసుకున్నాను. ఇంకా స్టఫింగ్ కోసం అనేసి నేను కొత్తిమీర, టమాటో, ఆనియన్ తీసుకున్నాను. యాక్చువల్గా దీనిలో నాకు సాసెస్ ఏమీ లేవన్నమాట. సో నాకు అవైలబుల్గా కర్డ్ ఉంది. కర్డ్ ఇంకా సాల్ట్, కారము. ఇప్పుడు ఎలా మిక్స్ చేస్తానో స్టఫింగ్కి చూద్దాం. సో ఆల్రెడీ మనం ఇక్కడ పెరుగు ఇంకా సాల్ట్, కారం తీసుకున్నాము. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్, టమాటో ఇంకా కొత్తిమీర ఈ 3 దీంట్లో మిక్స్ చేసేసుకుందాం శాండ్విచ్లో స్టఫింగ్ కోసమని. సో ఇప్పుడు నేను ఇవన్నింటినీ కూడా చక్కగా కలిపేసుకుంటున్నాను. నా దగ్గర ఏ సాసెస్ లేవు, సో నేను కర్డ్నే ఇక్కడ నేను సాస్గా యూజ్ చేసుకుంటున్నాను. నేను దీంట్లో చెప్పానుగా ముందుగానే టమాటో ఇంకా కర్డ్, కొరియాండర్ ఈ 3 వేసి మిక్స్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇక్కడ కర్డ్ అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఏదైతే మనం శాండ్విచ్లో స్టఫింగ్ కోసం కావాలో దాని గురించి అని. అండ్ ఆయిల్, ఇప్పుడు నేను బ్రెడ్ పైన లైట్గా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం దీన్ని ప్యాన్ పైన కాల్చుకుంటున్నాం అనమాట. సో నేను ఆ విషయం మీకు చెప్పలేదు కదా, నేను దీన్ని ప్యాన్ పైన ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇట్లా నేను ఆయిల్ అప్లై చేసుకున్నా. అలాగే మనం రెడీ చేసుకున్న ఈ స్టఫింగ్ని బ్రెడ్ అంతా కూడా ఇట్లా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. బ్రెడ్ అంతా మొత్తం కవర్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న స్టఫింగ్ పైన నేను ఇప్పుడు ఏదైతే చీజ్ స్లైస్ ఉందో దాన్ని ఇట్లా అరేంజ్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకొక సైడ్ నేను ఈ బ్రెడ్తో కవర్ చేసేస్తున్నాను అనమాట. సో మనకి స్టఫింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా వస్తుంది, ఇట్లా వస్తుంది అనమాట. సో ఇప్పుడు పెనం వేడి చేసుకొని లైట్గా ఆయిల్ అప్లై చేస్తున్నాను పెనం పైన. సో ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్నటువంటి ఈ బ్రెడ్ స్లైస్ని దీనిపైన చక్కగా పెట్టేద్దాం. ఎక్కువ కాలనివ్వకండి. అలాగే నేను బోత్ సైడ్ ఆల్రెడీ ప్యాన్కి నేను ఆయిల్ అప్లై చేశాను కాబట్టి ఇంకో సైడ్ కూడా నేను లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసుకుంటున్నాను. కొంచెం మీడియం ఫ్లేమ్లో కాల్చుకుందాం. అలా జాగ్రత్తగా రెండో వైపుకి టర్న్ చేసుకొని ఈ బ్రెడ్ని మనం కాల్చుకుందాం. చూసారు కదా ఎంత దోరగా కాలిందో, అండ్ లోపల స్టఫింగ్ కూడా అంతే మంచిగా టేస్టీగా అయిపోతుంది అనమాట. శాండ్విచ్ రెడీ. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకుందాం. వావ్, చూసారు కదా చాలా బాగా వచ్చింది. వావ్, చాలా ఈజీగా ఎంతో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. మరి మీకు కూడా నచ్చితే కనుక మీరు ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్.